పరమశివునికి నూతన దేవాలయ. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునందు 12 జ్యోతిర్లింగాల ఉపాలయాల గడప ప్రతిష్ఠ పూజ కన్నుల కమనీయంగా రమణీయంగా జరిగింది. ఈ పుణ్యకార్యంలో భాగంగా శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ప్రతిమ ప్రదాతలైన చేగు సీతాలక్ష్మమ్మ గారు, వారి చిన్న కుమార్తె ఉమాదేవి గారి పవిత్రమైన చేతుల మీదుగా శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ సాంప్రదాయ పద్ధతిలో సాక్షాత్ కృష్ణేశ్వరుడే మెచ్చిన విధంగా జరిగింది. नारायणाय माधवाय स्वाहा आचम्यास्तं प्रक्षाल्यं केशवाय माधवाय नारायणाय स्वाहा आचम्या हस्तं प्रक्षाल्य किंद कदले श्रावणमासे शुक्लपक्ष नक्षत्रे शुभयोगे शुभकरणे एवं विशेष विशिष्टायां शुभदे श्रीमान समेतहं गोत्रोद्भवस्यां माशान्तकुल गोत्रोद्भवस्यां सीता लक्ष्मम्म नामदेस्यां प्रज्ञान कुमार नामदेस्यां श्वेता नाम्नीं सकुटुम्बानां ततः गणाधिपतये नमो नमः. ओं कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रसमासमूले तत्त्वस्थितो ब्रह्मा मध्ये मातृगणः कुक्षौतु सागरः सर्वे सप्तद्वीपा सुन्दराः. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం. अनुग्रह संपूर्ण करुणकटाक्षण भिक्षण फल सिद्धिरस्तु विघ्न निवारण सिद्धिरस्वती भवन्तो न महन्तो न गृह्णन्तु. చంద్రకళాధీశ గంగాధరార ఆదిదేవా జరుల జలదా. శ్రీమన్మహాశ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు పుణ్యలింగేశ్వర స్వామినః అనుగ్రహ బల ప్రసాద సిద్ధిరస్వతి భవంతో న మహంతో న గృహ్ణन्तు తథాస్తు తథాస్తు తథాస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిర్మించబడుతున్న శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉపాలయం మహారాష్ట్ర రాష్ట్రము ఔరంగాబాద్ జిల్లాలో వెరుల్ నగర్లో కొలువై ఉన్న కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలయం ఏ విధంగానైతే రూపొందించబడిందో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా అదేవిధంగా శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయం నిర్మితమవుతుంది. దర్శించవచ్చే భక్తులకు కృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శన భాగ్యం కలగాలన్న భావనతో సంతృప్తికరమైన భక్తిభావం కలిగేలా ముక్తిని ప్రసాదించే దివ్యశక్తికై తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్మించడం జరుగుతుంది. కావున స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిష నక్షత్రమునందు ఏకాదశి అనగా శనివారం ఉదయం 10:51 దివ్య ముహూర్తాన శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ప్రతిష్ఠ కూడా తల్లి కూతుళ్ల చేతుల మీదుగానే జరగబోతుంది. కావున ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులను పొందగలరని మనవి చేస్తున్నాము. శంకర్ గారు, శ్రావణి గారు చేసిన సేవ మొదల మేము చేసింది నథింగ్ అనుకోవాలి. కానీ పరమేశ్వరుడు మాకు ఏమాత్రం అవకాశం ఇచ్చాడు, ఈ మంచి పనిలో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేశాడు. అందుకు మేము సంతోషిస్తున్నాము. మా గురువుగారు ఒక మాట అంటుంటారు ఎప్పుడు, భగవంతుడితో రుణానుబంధం పెట్టుకోవాలంటే ఎప్పుడు మనిషి. ఎందుకంటే ప్రతి జన్మలో భగవంతుడు మనని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి భగవంతుడితో రుణానుబంధం పెట్టుకోవాలని స్వామీజీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది, ఆయనతో రుణానుబంధం పెట్టుకున్నట్టు అయింది. శంకర్ గారిని, శ్రావణి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ ఆయురారోగ్యాలతో చూడాలని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన పుణ్యలింగేశ్వరుడికి ధన్యవాదాలు. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.